Okay, welcome to 24 Technologies. Our today's session is Git head. హెడ్కి ఏ రకంగా పాయింట్ అవుతాము అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. దాంతో పాటు మనకు అండూ చేంజెస్ అంటే నాకు ఏమన్నా బై మిస్టేక్ చేసిన చేంజెస్ వాటిని అన్నిటిని ఏ రకంగా డిస్కార్డింగ్ చేంజెస్ చేద్దాము అని చెప్పేసి వాటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఆమ్ ఐ నేను కలర్స్ అనే నా రెపోలో ఉన్నాను. రైట్, ఈ కలర్స్ అనే రెపోలో ఒకసారి గిట్ లాగ్ -1 లైన్ అని చెప్పేసి నేను కొడితే దేర్ 1 2 3 4 5 మాస్టర్కు పాయింట్ అయ్యలేనా గిట్ గిట్ చెక్అవుట్ మాస్టర్. ఇప్పుడు సేమ్ గిట్ లాగ్ కొడితే నాకు అడిషనల్గా ఉన్న కమిట్స్ అన్నీ నాకు వస్తాయి. ఎస్, 1 2 3 4 5 6 7 8 నాకు ఎన్నో 10 కమిట్స్ ఉన్నాయి. సమ్ టైమ్స్ మేబీ 100 కమిట్స్ ఉండొచ్చు, 1000 కమిట్స్ ఉండొచ్చు. బట్ మీకు ఇక్కడ మనం ఇచ్చిన మెసేజ్ని బేస్ చేసుకుని ఏ కమిట్కి వెళ్ళాలి అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. రైట్, నాకు ఇప్పుడు ఏది అంటే నాకు ఈ కమిట్లోకి వెళ్ళాలి. ఈ కమిట్లో నాకు ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి నాకు రిక్వెస్ట్ వచ్చింది. బాబు ఇక్కడికి వెళ్ళి బ్రాంచ్ క్రియేట్ చేసి నువ్వు సంథింగ్ ఏదో చెయ్యి అని చెప్పేసి. దానికి చెయ్యాలి అంటే ఈజ్ దట్ పాసిబుల్? ఎస్, 100% దట్ ఈస్ పాసిబుల్. దానికోసం ఏది గిట్ చెక్అవుట్ దట్ పర్టికులర్ దిస్ వన్. నువ్వు ఇప్పుడు ఏది అక్కడి వరకు చెక్అవుట్ అయినావు. చెక్ అయిన తర్వాత నీకు రిక్వెస్ట్ ఏమొచ్చింది? ఇక్కడ ఒక బ్రాంచ్ని క్రియేట్ చెయ్యి అని చెప్పేసి వచ్చింది అనుకుందాం. బ్రాంచ్ని క్రియేట్ చేయడం అంటే ఎట్లమ్మా? సింపుల్ కదా. క్రియేట్ వన్ బ్రాంచ్, ఇదేనా? CREAT క్రియేట్ అనా? అది కాదు కదా. గిట్ మీరు బ్రాంచ్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఏది గిట్ బ్రాంచ్, ఆ బ్రాంచ్ నేమైనా ఇచ్చుకోండి. లేదు అంటే డైరెక్ట్గా ఆ బ్రాంచ్కు స్విచ్ అవుతూ క్రియేట్ కావాలి అనుకుంటే కమాండ్ ఏది TCH-C బ్రాంచ్ నేమ్ వచ్చేసి మై న్యూ టీమ్ అని చెప్పేసి ఒకటి బ్రాంచ్ క్రియేట్ చేసి దానికి స్విచ్ అవుతున్నా. స్విచ్ టు ఎ న్యూ బ్రాంచ్. ఇక్కడ చూసామంటే మై న్యూ వేర్ ఇట్ ఈస్. ఓకే, బ్రాంచ్ క్రియేట్ అయింది. ఇక్కడ నీ గిట్ బ్రాంచెస్ చూసుకోవాలనుకుంటే గిట్ బ్రాంచ్ చూసుకుంటే ఎస్, ఇక్కడ నీకు ఇక్కడ మై న్యూ టీమ్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ అయింది అండ్ మాస్టర్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే దిస్ ఈజ్ యువర్ న్యూ టీమ్. దానికి జస్ట్ మళ్ళీ కోడ్ డాట్ అని ఓపెన్ చేసామంటే మీకు అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్రాంచ్ ఏ బ్రాంచ్లో ఉన్నావు? మై న్యూ టీమ్ అని చెప్పేసి. దిస్ కలర్ ఈజ్ వెరీ గుడ్ టు గో అని చెప్పేసి ఇచ్చిన. అండ్ ఆ రెడ్, దిస్ ఈజ్ వెరీ డేంజర్. DANGOR డేంజర్. ఓకే, ఏం స్పెల్లింగ్ లేదు. ఓకే, రైట్. ఇక్కడ ఏం చేసాము, నేను ఒక కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేసుకున్నా అండ్ గిట్ స్టేటస్ చూస్తే ఏది మోడిఫైడ్ ఏదో మోడిఫై అయింది. యాజ్ ఇట్ ఈస్గా మనము గిట్ ఏం చేయాలి? గిట్ కమిట్ -am హలో గ్రీన్ అండ్ రెడ్ ఇన్ఫో అని చెప్పేసి ఏదో పెట్టిన. రైట్, అయిపోయింది. 2 కమిట్స్ అయినాయి. ఇక్కడ చూసారా అంటే కమిట్స్ అయింది. నేను మళ్ళీ మాస్టర్కు స్విచ్ అయితే గిట్ స్టేటస్ గిట్ లాగ్ -1 లైన్ అని చెప్పేసి చూస్తే నేను ఎక్కడ హెడ్ నాకు ఇక్కడ పాయింట్ అయ్యి ఉంది. పాయింట్ అయిన తర్వాత నా మాస్టర్ ఎక్కడ ఉంది? నా మాస్టర్ వేరే దగ్గర ఉంది. నాకు ఇంకా అడిషనల్గా ముందు కమిట్స్ ఇంకా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏది నువ్వు ప్రీవియస్ అంటే బ్యాక్ వెళ్ళి అక్కడ ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకున్నావు, అక్కడ ఒక ఫైల్ను క్రియేట్ చేసుకున్నావు, వాట్ ఎవర్ నువ్వు ఏవి పడితే అవి క్రియేట్ చేసుకున్నావు. క్రియేట్ చేసుకుంటూ నువ్వేం చేసినావు, వాటిని కమిట్ కూడా చేసావు. ఆ కమిట్స్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. వీటి గురించి అంటే దీని గురించి మాస్టర్కి తెలుసు. దీని గురించి ఇది ఏదైతే ఉందో దీని గురించి మాస్టర్కి తెలుసు. మాస్టర్కు డైరెక్ట్గా పాయింట్ అయ్యి ఉంది. బట్ మిగిలినట్టు దీనికంటే ముందు మీకు గిట్ బ్రాంచ్ గిట్ స్విచ్ మాస్టర్. ఇప్పుడు నేను మాస్టర్కి స్విచ్ అయితేనే నాకు ఇక్కడ వరకు వచ్చేసినాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు? గిట్
ఇక్కడ చూడండి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందా, నేను ఇప్పుడు ఇక్కడ ఏది కమిట్ ఇచ్చాను, హలో గ్రీన్ అండ్ రెడ్ ఇన్ఫో అని చెప్పేసి దానికి సంబంధించింది ఉందా, దానికి సంబంధించింది లేదు. బట్ మీరు అది చూసుకోవాలంటే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఈ మీ హెడ్ని తీసుకొని వెళ్ళి ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. దీని గురించి ఏది, వేర్ ఇట్ ఈస్, గిట్ హెడ్, గిట్ హెడ్, గిట్ చెక్అవుట్, వేర్ ఇట్ ఈస్ హియర్. ఇక్కడికి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడండి, నాట్ హియర్, ఇంకా ప్రీవియస్ అనుకుంటాను. నేను ఎక్కడ కమిట్ ఇచ్చాను, ఇక్కడ చూస్తే నాకు అర్థమవుతుంది. దిస్ వన్ రైట్, ఇక్కడికి పాయింట్. డన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు చేంజెస్ అవుతాయో లేదో. గేట్ లాగ్ ఐఫన్ ఐఫన్ వన్ లైన్, హలో గ్రీన్ అండ్ రెడ్ ఇన్ఫో వచ్చిందా? రైట్. అంటే మన హెడ్ ఎక్కడ ఉంది, మనం పాయింట్ ఎక్కడ ఉన్నాము అనేది మీరు ఏ రకంగానే చేసుకోండి. నేను యాస్టీస్గా చేసినట్టు చేయాల్సిన అవసరం లేదు. బట్ మీ కంటెంట్ అర్థం కావాలంటే ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం, ముందుకు అంటే ప్రీవియస్గా ఒక 10 days బ్యాక్ చేసిన కమిట్లోకి వెళ్ళి అక్కడ చేంజెస్ చేయాలనుకుంటే ఎస్ యూ కెన్ డూ, అక్కడికి వెళ్ళొచ్చు, చేంజెస్ చేయొచ్చు, దాన్ని మళ్ళీ మీరు ఏం చేయొచ్చు, కమిట్ చేయొచ్చు, మళ్ళీ ముందుకు రావచ్చు. అంటే అన్ని డిఫరెంట్గా. ఎందుకంటే ఎప్పుడు మనము ప్రాపర్గా ఒకే దాని మీద, ఇప్పుడేది మనం ఎప్పుడైనా కూడా అజైల్ తర్వాత వాటర్ ఫాల్ అని చెప్పేసి మాట్లాడుతుంటాం కదా. ఈ వాటర్ ఫాల్ అంటే ఏంది, వన్స్ ఒకసారి మనం క్లయింట్ దగ్గర నుండి తీసుకున్నాము అంటే దాన్ని బేస్ చేసుకునే పోతాం, మళ్ళీ నువ్వు మాడిఫికేషన్ చేయలేవు. బట్ గిట్లో ఇక్కడ నువ్వు కోడ్ను, దిస్ ఈస్ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు డూ చేంజెస్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ అండ్ మల్టిపుల్ టైమ్స్ యాజ్ వెల్. రైట్. వాళ్ళు ముందుకెళ్ళి చేయొచ్చు, వెనక్కి వెళ్ళి చేయొచ్చు, మళ్ళీ అక్కడ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆ బ్రాంచెస్తో చేంజ్ చేయొచ్చు, రివర్ట్ చేసుకోవచ్చు, రివోక్ చేసుకోవచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు. దే ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ దే ఆర్ ప్రొవైడింగ్. ఓకే, ఈ రకంగా మనం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మళ్ళీ నేను ఏం చేస్తాను, గిట్ స్విచ్, గేట్ స్విచ్ ఎక్కడ, మాస్టర్ కదా, మాస్టర్కు స్విచ్ అయ్యాను. స్విచ్ అయిన తర్వాత సార్ నేను వన్ స్టెప్, ఇప్పుడు మళ్ళీ గిట్ లాగ్ ఐఫన్ ఐఫన్ అని చెప్పేసి చూసుకున్నా, నేను వన్ స్టెప్ బ్యాకే వెళ్ళాలి అనుకుంటున్నా, లేకపోతే 2 steps బ్యాక్. నాకు 100 lines ఉన్నాయి, నాకు తెలుసు అది 100th కమిట్ అనుకుంటాను. లేకపోతే సెకండ్ కమిటో, థర్డ్ కమిటో, ఫోర్త్ కమిటో, అంటే పై నుండి కిందకమ్మా, కింద నుండి పైకి కాదు, పై నుండి కిందకు. దిస్ మై ఫస్ట్ కమిట్, లేటెస్ట్ కమిట్ అనుకోండి, దీనికంటే ప్రీవియస్ది ఫస్ట్ కమిట్, సెకండ్ కమిట్, థర్డ్ కమిట్. ఈ రకంగా నేను స్విచ్ కావాలి అనుకుంటే ఈజ్ దట్ పాసిబుల్ అంటే ఎస్, పాసిబుల్ ఉంది. ఏ రకంగా, గిట్ హెడ్, గిట్ చెక్అవుట్, హెచ్ఈఏడి హెడ్ టిల్డ్ టిల్డ్ 1. చూసారా, వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ కమాండ్ కొడితే చూడండి, వన్ స్టెప్ మై టుడేస్ కమిట్ అని దానికి వెళ్ళాను. మళ్ళీ మై లాస్ట్ కమిట్కి మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే ఎస్, మళ్ళీ అదే సేమ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ చూద్దామా, ఎక్కడికి వెళ్ళాను, మళ్ళీ మై లాస్ట్ కమిట్, ఇక్కడ మై టుడేస్ కమిట్ నుండి వన్ స్టెప్ బ్యాక్, లేదు నేను 3 steps బ్యాక్ వెళ్ళాలి. డన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను చూద్దామా, ఆన్లైన్ ఎక్కడ, 3 steps, యాడ్ ఎల్లో అండ్ గ్రీన్, ఇక్కడ ఏది 1 2 3, యాడ్ ఇక్కడ నుండి 1 2 3, యాడ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్, ఆ స్టెప్కి వెళ్ళాలి. ఈ రకంగా మనము ఈ రకంగా హెడ్ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కు తీసుకొని పోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. అండ్ క్లియర్ ద స్క్రీన్. అండ్ మళ్ళీ మాస్టర్కి వెళ్తాను, గెట్ స్విచ్ మాస్టర్, గిట్ స్విచ్ మాస్టర్, క్లియర్ ద స్క్రీన్. నేను దీనిలోండి బయటికి వస్తాను. ఇంకొకటి మనము ఒకటి ప్రాక్టీస్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ వన్ న్యూ రిపో, ఒక న్యూ రిపోను క్రియేట్ చేస్తాను. దానికి ఏమని పేరు పెడదాము, జస్ట్ లైక్ అండు అండు అని చెప్పేసి పెడతాను. ఏది, ఎంకేడిఐఆర్, దిస్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్ అమ్మా, కాబట్టి కొత్తది క్రియేట్ చేస్తున్నాను. మై ఎంకేడిఐఆర్ అండు అండర్ స్కోర్ చేంజెస్ అని చెప్పేసి ఈ డైరెక్టరీకి పేరు పెడుతున్నాను. మనం ఏం చేయాలి, ఇమీడియట్గా సిడి అండు చేంజెస్ దానిలోకి ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత గిట్ ఇన్ఇట్, డన్. నాకు ఇక్కడ చూసుకుంటే అండు చేంజెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ అయి ఉంది. దీంట్లో నేను ఒక 2 ఫైల్స్ను క్రియేట్ చేసుకుంటాను. ఏది, ఒకటి డాగ్స్ క్యాట్స్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుందాం. లైక్ క్రియేట్ చేసుకోవాలంటే టచ్
యానిమల్స్ డాట్ టీఎక్స్టీ అండ్ ఇంకొకటి ఏది క్రియేట్ చేసుకుంటానంటే టచ్ యానిమల్స్ కాకుండా బర్డ్స్ డాట్ టీఎక్స్టీ అనే రెండు ఫైల్స్ క్రియేట్ చేసుకున్నా ఎల్ఎస్ చేసామంటే నాకు రెండు ఫైల్స్ కనిపిస్తున్నాయి. రైట్, డన్. ఇక్కడ వరకు ఓకే. గేట్ ఇనిట్ నేను కొట్టాను కదా, కొట్టిన తర్వాత ఇప్పుడు రెండు ఫైల్స్ క్రియేట్ అయినాయి కాబట్టి నేను స్టేటస్ చెక్ చేసుకుంటే ఇవి రెండు అన్ట్రాక్డ్లో ఉన్నాయి. వాట్ ఐ విల్ డూ, గిట్ యాడ్ డాట్ రెండు ఫైల్స్ అడిటమ్ అయిపోతాయి అండ్ గిట్ కామిట్ ఐఫన్ ఎం మై ఫస్ట్ కమిట్. డన్. ఒక కమిట్ అయింది. గిట్ స్టేటస్. రైట్, ఎవ్రీథింగ్ ఈస్ లుక్స్ గుడ్. కోడ్ డాట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఐ విల్ డూ సమ్ చేంజెస్ అనిమల్స్లో. మనకు అనిమల్స్లో ఫస్ట్ అనిమల్ అండ్ ఫస్ట్ అనిమల్ ఇక్కడ ఫస్ట్ బర్డ్, వేర్ ఇట్ ఈస్ ఫస్ట్ బర్డ్. సేవ్, ఈ ఫైల్ను కూడా సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా గిట్ యాడ్ కొట్టకుండా డైరెక్ట్ కమిట్ కొట్టేద్దాం. గిట్ కమిట్ ఐఫన్ ఏఎం మై సెకండ్ కమిట్. డన్. మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ ఐ విల్ డూ సమ్ చేంజెస్. సెకండ్ అనిమల్ అండ్ సెకండ్ బర్డ్. డన్. ఇక్కడ యాజ్ యూజువల్గా కమిట్ ఏది, దిస్ ఈజ్ మై థర్డ్ కమిట్ కదా, థర్డ్ కమిట్. డన్. ఇంకొక కమిట్ కూడా చేద్దాం ఫాస్ట్గా. ఏదో ఒకటి థర్డ్ బర్డ్, టిహెచ్ఐఆర్డి థర్డ్ బర్డ్. సేవ్ అండ్ థర్డ్ అనిమల్, సేవ్ అండ్ దిస్ ఈజ్ మై ఫోర్త్ కమిట్. సేవ్ అంటే ఎంటర్. డన్. క్లియర్. గిట్ లాగ్ ఐఫన్ వన్ లైన్. నాకు ఎన్ని కమిట్స్ వస్తాయి, 4 కమిట్స్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. ఇక్కడ నేను 3 చేంజెస్ చేశాను. ఓకే, అంటే ఇనిషియలైజింగ్ అప్పుడు ఫస్ట్ కమిట్ ఉంది, తర్వాత ఫస్ట్ అనిమల్, సెకండ్ అనిమల్, థర్డ్ అనిమల్ అని చెప్పేసి ఒక 3 కమిట్స్ అయినాయి. ఓకే, టెక్నికల్గా చూస్తే దిస్ ఈజ్ మై సెకండ్ కమిట్. టెక్నికల్లీ చూస్తే, ఎందుకంటే ప్రీవియస్గా ఫస్ట్ కమిట్ ఏది ఎంటీ కమిట్ ఇచ్చాను కాబట్టి టెక్నికల్గా చూస్తే దిస్ ఇస్ మై సెకండ్ కమిట్. బట్ ఇక్కడ ఫస్ట్ ఉంది, అక్కడ సెకండ్, కన్ఫ్యూజ్ కాకండి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిలో లైక్ నేను ఏదో స్టఫ్ ఒకటి ఈ రకంగా, ఇదంతా మీనింగ్లెస్ కదా, ఇదంతా మీనింగ్లెస్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూడా లైక్ దిస్ ఏదో ఈ రకంగా ఏదో అయింది. ఓకే, రైట్. సేవ్ చేంజెస్, గిట్ స్టేటస్, గిట్ స్టేటస్ చూస్తే నాకు మాడిఫైడ్ ఫైల్స్ అని చెప్పేసి రెండు ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ ఏవైతే చేంజెస్ ఉన్నాయో నాకు ఇవి వద్దు, ఆ ఫైల్లో నాకు ఇవి వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే గిట్ హెడ్ చెక్అవుట్ కమాండ్ సడన్ గా గుర్తుకు రావడం లేదండి. గిట్ హెడ్ కాదు, గిట్ చెక్అవుట్. కమాన్, గిట్ చెక్అవుట్. ఎక్కడ, హెచ్ఈఏడి, నా హెడ్ ఎక్కడ ఉందో అక్కడ. అండ్ ఏ ఫైల్ నువ్వు చేంజ్ చేయాలనుకుంటావు, ఇక్కడ నేను వేర్ ఇట్ ఈస్, ఇది ప్రీవియస్ వన్, ఇది క్లోజ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, హియర్ నేను ఇక్కడ సేవ్ చేశాను కదా కొన్ని. నా హెడ్ ఏది, నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఈ అనిమల్స్ డాట్ టీఎక్స్టీ అనే దాంట్లో నేను ఎక్కడ ఉన్నాను, అనిమల్స్ డాట్ టీఎక్స్టీ. నేను బ్యాక్ వెళ్ళాలి, అవి అన్నెసరిగా నేను చేశాను. చూసారా, ఇమ్మీడియట్గా విత్ హెల్ప్ ఆఫ్ వన్ కమాండ్. ఇక్కడ బడ్స్లో మాత్రం అలాగే ఉంటుంది, మీరు రెండు ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు నాకు బడ్స్లో కూడా వద్దు అని చెప్పేసి అనుకుంటే ఆ ప్రీవియస్కు ఏది, నువ్వు చెక్అవుట్ హెడ్ని ఎక్కడికి, ప్రీవియస్ వన్ స్టెప్ బ్యాక్ తీసుకెళ్తున్నావు. అంటే నీకు ఇంకా కమిట్స్ నువ్వు చేయలేదు, బట్ వన్ స్టెప్ బ్యాక్ తీసుకెళ్తున్నావు అని చెప్పేసి అనుకున్నప్పుడు బర్డ్స్ డాట్ టీఎక్స్టీ ఇక్కడ ఆల్రెడీ ఉంది. నేను ఇక్కడ ఎంటర్ కొట్టిన వెంటనే చూడండి, ఎంటర్ కొట్టలేదా ఇంకా. ఓకే, వాట్ హ్యాపెండ్,
ఇది నేను సేవ్ చేయలేదు, దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ ఏదైతే ఉందో birds.txt failed to save birds.txt. What's happening? Why? ఓకే, నో ఇష్యూస్. మనం ఏం చేద్దామంటే క్లియర్, మళ్ళీ ఒకసారి చేంజెస్ చేద్దాం. కోడ్ డాట్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓపెన్ అయింది. అండ్ ఐ విల్ డూ సమ్ మోర్ చేంజెస్ అండ్ సేవ్. వాట్ హ్యాపెన్? టెక్స్ట్ అండ్ టెస్ట్ ఇఫ్ ఫైల్ న్యూయర్ ప్లీజ్ కంపేర్ వర్షన్. ఒకసారి టోటల్గా క్లోజ్ చేసి కోడ్ డాట్ రైట్ బర్డ్స్ యానిమల్స్ సేవ్ అయింది. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఐ విల్ డూ సమ్ చేంజెస్. ఓకే, సేవ్ చేశాను. అండ్ అనిమల్స్లో కూడా లైక్ ప్రీవియస్గా చూపించా, బట్ ఇక్కడ కూడా సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూసుకుంటే నాకు అన్పాక్ ఇక్కడ మాడిఫై అయినాయని చెప్పేసి చూపిస్తుంది. నేను వీటిని ఏం చేయాలి? నేను ఇప్పుడు birds.txt అనే దాన్ని, నేను ఎక్కడ ఉన్నాను birds.txtలో, ఇది నాకు వెళ్ళిపోవాలి. అంటే హెడ్ను పాయింట్ తీసేసాను అంటే ఏమవుతుంది? అది వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ animals.txt అనే దానిలో కూడా నేను చేయాలి. animals.txt హెడ్ animals.txt డన్. ఇక్కడ అనిమల్స్లో కూడా వెళ్ళిపోయింది. ఓకే, ఈ రకంగా మనం వన్ స్టెప్ ప్రీవియస్గా నేను ఏవైతే చేంజెస్ చేశానో వాటిని అన్నింటినీ నేను చేంజెస్ చేయొచ్చు. ఇక్కడ సేవ్ అండ్ ఇక్కడ సేవ్. ఇప్పుడు మళ్ళీ నేను చేంజెస్ చేస్తున్నా. ఐ విల్ క్రియేట్ ఒక hello.txt అని చెప్పేసి ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నా. ఈ ఫైల్లో కూడా హలో డన్ ఏదో ఒకటి కంటెంట్ వద్దాం, హలో వరల్డ్ అని చెప్పేసి ఒక న్యూ ఫైల్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ చూసుకుంటే రైట్, ఒకటి అన్ట్రాక్డ్లో ఉంది, ఇవి రెండు ఉన్నాయి. బట్ నేను హెడ్ను వన్ స్టెప్ బ్యాక్ మళ్ళీ తీసుకొని, అంటే వీటిని అన్నింటినీ తీసుకొని పోవాలి అనుకుంటే గిట్ 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 కమాండ్ ఏంటమ్మా? చెక్అవుట్ కదా, చెక్అవుట్. ఎక్కడ birds.txt అండ్ animals.txt. ఇంకోటి నేను క్రియేట్ చేసుకుంది హలో కదా, hello.txt. వన్ స్టెప్ బ్యాక్ చూడండి ఇక్కడ ఏమవుతుందో. ఇక్కడ animal.txt అండ్ birds.txt hello.txt ఉన్నాయి కదా. ఇక్కడ ఏది hello.txt did not match the file. ఎందుకు? గిట్ స్టేటస్ చూసుకుంటే అది ఏది ఇంకా ట్రాక్డ్లో లేదు. ఫస్ట్ ట్రాక్లో చేయాలి కదా, గిట్ యాడ్ hello.txt. దాన్ని ట్రాక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే సేమ్ ఇదే కమాండ్, అప్డేటెడ్ 2 పాత్స్ ఫ్రమ్ ది ఇండెక్స్. ఇక్కడ చూడండి రైట్, అనిమల్స్ దగ్గర అది వెళ్ళిపోయినాయి, బర్డ్స్ దగ్గర వెళ్ళిపోయినాయి, హలో దగ్గర ఇది ఉంది. ఎందుకంటే ఇది స్టార్టింగ్ ఇనిషియల్, ఇంకా కమిట్ అనేది ఇక్కడ ఏం జరగలేదు. దిస్ ఇస్ బ్రాండ్ న్యూ బ్రాంచ్, ఇది బ్రాండ్ న్యూ టీఎక్స్టీ ఫైల్. ఈ రకంగా కూడా మనము అంటే వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళడము, అంటే మల్టిపుల్ ఫైల్స్ను ఒకేసారి చేయడము అండ్ డిఫరెంట్ ఫైల్స్ను ఒకసారి చేయడము, ఈ రకంగా మనం చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా బోరింగ్గా ఉన్నా కూడా సెషన్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, వింటే ఏమీ రాదు, నా బొచ్చు కూడా రాదు వింటే. మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసుకుంటేనే వస్తుంది. నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేనేం చేస్తాను, నిలండి పడి ఉంటుంది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు డెడికేటెడ్ సెషన్స్ క్లౌడ్ కానీ డెవాప్స్, సెకాప్స్, ఎంఎల్ ఆప్స్ వీటి గురించి మీకు కావాలి అనుకుంటే ఐ విల్ ప్రొవైడ్ దోస్ సెషన్స్. డెవాప్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయట్లేదు. క్లౌడ్, మల్టీ క్లౌడ్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ నెట్వర్కింగ్ వీటి గురించి ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నా. ఎవరికైనా కావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ మీ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.